టైము కరెక్ట్‌గా 5:10 అయింది. ఆ రికార్డింగు అయిన తర్వాత మొత్తం రాసుకునేసరికి ఎంత తగ్గిద్దామన్నా చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ సావగొట్టాడనమాట ప్రియాని, పాపం పవన్ కళ్యాణ్‌ని. బట్ ఇంపార్టెంట్ డిస్కషన్‌లు చాలా ఏమంటారు కాంట్రడిక్టరీ పాయింట్స్ ఉన్నాయి. చాలా కాన్వర్జేషన్లు జరిగాయి. ఏది ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మన సంజన గారు కెప్టెన్ అయిపోయిన తర్వాత చాలా జరిగింది. నేను ఆ టాస్క్ గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అది సెపరేట్ వీడియో రేపు మాట్లాడుకుందాం. ఇది మెయిన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. ఇది మిడ్ నైట్ ముచ్చట్లు. ఏం నా మొఖం మిడ్ నైట్ ముచ్చట్లు. సూర్యారావు గారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు. 5:15 అవుతుంది. మినిమం ఈ వీడియో 40 నిమిషాలు ఉంటుంది. ఏమనుకోకండి. బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ షార్ట్ అండ్ క్రిస్ప్. బట్ ఇంపార్టెంట్ పాయింట్లు అన్నీ కవర్ చేస్తా. తెలుసు కదా మీరు చేయాల్సిన పని. ఒక లైక్ చేయండి, రికమెండేషన్కి వెళ్తుంది. ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఇలాంటి బ్యూటిఫుల్ మిడ్ నైట్ రివ్యూస్ మిస్ అయిపోతారు. ఫాస్ట్గా ఎవరు చెప్తారు చెప్పండి? ఫాస్ట్గా చెప్పాలి, ఆనెస్ట్గా చెప్పాలి, అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. అంటే మై రివ్యూస్ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు, అన్ని రివ్యూలు వస్తాయన్నమాట. అదిడా మ్యాటరు. సో టాస్క్ సూపర్గా ఉంది. టాస్క్లో చాలామంది రియల్ ఫేసెస్ తెలిసాయి మనకి. అండ్ టాస్క్లో విన్ అయింది సంజన గారు అయినా, సంజన గారు విన్ అవ్వడానికి కారణం శ్రీజ గారు అయినా, నా దృష్టిలో విన్నర్ మాత్రం రాము. ఎందుకు అనేది మనం రేపు మాట్లాడుకుందాం. బట్ మనోడు ఇచ్చిన ఎఫర్ట్ ఎప్రిషియేట్ చేయాలి. రేపు మీకు అర్థమవుతుంది, లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది. సో పోస్ట్ టాస్క్ ఏం జరిగిందిరా అంటే దానికంటే ముందు నేను కొన్ని పాయింట్ చెప్తా, దాన్ని నేను కోరిలేట్ చేస్తా, మీకు అర్థమవుతుంది. చాలా బాగా అర్థమవుతుంది మంచిగా, అందుకే రాసుకున్నా. ఎందుకంటే మనీష్ ఏమన్నాడు సంజన అక్క నామినేట్ చేసినప్పుడు? మనోడే కదా మెయిన్గా బలంగా పాయింట్లు చెప్పాడు అండ్ లీడ్ తీసుకొని చెప్పాడు. మీ వల్ల నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్న పర్సన్లు హౌస్లో ఉంటే హౌస్ హార్మనీ దెబ్బతింటుంది. నేను ఇక్కడ ఏదో 100 రోజులు ఉందాం అనుకుంటున్నా పాజిటివ్ పీపుల్ మధ్యలో. సో మీలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండను అన్నాడు. కట్ చేస్తే ఏమైంది? ఎవరైతే నెగిటివ్ వైబ్స్ పర్సన్ అన్నారో ఆ పర్సనే వీళ్ళు నెత్తి మీద ఉన్నారు. నెత్తి మీద పడుకుంటుంది అక్క. వీళ్ళు పైన కాలు మీద కాలు వేసుకుని క్వీన్ బెడ్రూమ్లో. సో కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అంటారు చూసారా, ఫన్నీగా అనిపించిందా? ఇంకోటి చెప్తా చూడండి. ఎవరైతే గుడ్డు కోసం నానా పెద్ద వరల్డ్ వార్ 1 or 2 అంత హడావుడి చేశారో అందులో ముఖ్యంగా శ్రీజ అండ్ ప్రియ, ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఎగ్గ కోసం అంత హడావిడి చేశారు, రూల్ బ్రేక్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఏమైనా అయితే మాది అకౌంటబిలిటీ, మాకు పనిష్మెంట్ వద్దు, ఇది అది అన్నారు కదా. వీళ్ళే మన సంజన గారికి ఆ బెడ్రూమ్ వచ్చినప్పుడు అందులోని చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయా, వీళ్ళు దొంగతనం చేశారు. ఏమిరా మీరు చేస్తుంది అంటే, మీరు చేస్తే నీతి, పక్కోడు చేస్తే బూతు. హైలైట్ కదా. ఇంకోటి చెప్తా చూడండి, లాస్ట్ 2 మాస్క్ మ్యాన్ గురించి భలే ఉంటాయి. మాస్క్ మ్యాన్ ఈరోజు ఎక్కువ. మాస్క్ మ్యాన్ డే 1 రోజు చాలా ఎమోషనల్ అయిపోయాడు అన్నమాట ఫుడ్ విషయం గురించి. అదే ఎమోషనల్ అయిపోయిన పర్సన్ ఇప్పుడు రేషన్ షేర్ చేసుకోవాలి ఇంకొక పర్సన్ అంటే నేను చెయ్యను, ఇవ్వను అని, నాకు నచ్చట్లేదు అంటాడు. ఎంత కాంట్రడిక్ట్. ఇంకోటి చెప్తా మాస్క్ మ్యాన్ గురించి. ఈరోజు టాస్క్ స్టార్ట్ అవ్వకముందు వరకు ఇండివిజువల్ గేమ్ ఆడతాం మనం అన్నాడు. తర్వాత టాస్క్ ఓడిపోయిన తర్వాత మనం ఓడిపోవడానికి కారణం మనము టీమ్ గేమ్ ఆడలేదు, ఇండివిజువల్గా ఆడాము, దానివల్ల మనం పోయాం, ఎస్పెషల్లీ శ్రీజ వల్ల పోయాం అని చెప్పి శ్రీజ మీద తోసేస్తున్నాడు. అది అస్సలు కరెక్ట్ కాదు. మాస్క్ మ్యాన్ ఈరోజు చెప్పిన పాయింట్లు కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని అయితే అస్సలు కరెక్ట్ కాదు. నేను ప్రూవ్ చేస్తాను ఎస్పెషల్లీ శ్రీజ విషయంలో, ఎందుకంటే ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర. డేటా స్పీక్స్ అంటారు చూసారా, ఇవి. సో ఇలా ఇంపార్టెంట్ డిస్కషన్లు జరిగాయి. నాకు ఎందుకు హైలైట్ల గురించి మాట్లాడాలనిపించింది, మీకే అనిపించిందో చెప్పండి. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ రాముకి సెల్యూట్ చేయాలి. నేను అక్కడి నుంచి మొదలు పెడతాను. ఏమన్నా ఆడాడు పిల్లడు, దానికి పడాల్సిన ఓటింగ్ పడట్లేదు మీ వల్లే. సో ఇయ్యండి పిల్లలు ఇలా. అంటే నేనేమో రాముకు పిఆర్ అంటారేమో ఇప్పుడు. అంటే అంత ఎఫర్ట్ ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనుకో, కొంచెం బాధ వేస్తుంది. అది తర్వాత టాస్క్ అయిపోతుంది. మనీష్ మాయ మొత్తం చెప్పను కానీ మనీష్ ఎలా ట్రై చేశాడంటే, మనీష్ ఏమనుకున్నాడంటే మనీష్ ఒక్కడే చాలా స్మార్ట్ పర్సన్, మంచిగా థింక్ చేస్తాడు, ఇంటెలెక్చువల్ అనుకుంటాడు. కానీ టూ మచ్ థింక్ చేస్తున్నాడు, ఓవర్ థింక్ చేస్తున్నాడు, అండ్ కొన్నిసార్లు కన్నింగ్గా ఆలోచిస్తున్నాడు. దానివల్ల రియల్ షేడ్స్ వచ్చేస్తున్నాయా లేకపోతే బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వట్లేదో మనకు తెలియదు. కానీ
ఈరోజు టాస్క్లో ఒక బ్లండర్ చేశాడు, అది కవర్ చేయడం కోసం కొన్ని చేశాడు. అవన్నీ చేసుకొని లాస్ట్లోకి వచ్చేసరికి నేను న్యూట్రల్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టేట్మెంట్ వదిలేడు. అది ఏం వదిలేడో చెప్తా వినండి. బిగ్ బాస్ గారు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. గెలిచింది ఒక సెలబ్రిటీ, గెలిపించింది ఒక కామనర్. మాకేం డిఫరెన్సెస్ లేవు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్. దానికోసమే ప్యాటర్న్ మార్చిన. ఐ వాజ్ వెరీ న్యూట్రల్. దట్ ఈస్ మై గేమ్. ఎందుకు ఇవన్నీ? అంతా చూసాం కదా అక్కడ గేము. ఇన్ని బ్లండర్లు చేసావు, దానికోసం ఎన్ని కవరప్పులు చేసావు. సో ఇట్ వాస్ క్లియర్ ఎవిడెంట్, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ దట్ హీ వాజ్ న్యూట్రల్. కాదు, చాలా మిస్టేక్లు జరిగాయి, అది రేపు మాట్లాడుకుందాం. బట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇదయ్యా. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత సంజన గారు సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అక్క రాజమాత ఎక్కింది సింహాసనం, పాట పాడుకుంటుందన్నమాట. పండగ 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 అని చెప్పి. అది ఏ సినిమాలో కూడా నాకు అర్థం కాలేదు. శ్రీజాని అయితే ఇంకా హగ్గులు, ఇసిరీడాలు, లిఫ్ట్ చేయడాలు, హెవీ వెయిట్ లిఫ్టింగ్లు మాట. ఓకే, ఎందుకో మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. ఓకే, నీకు కాఫీ తాగితే ఎందుకు, టీ తాగితే ఎందుకు, రివ్యూ చెప్పరంటారా? ఓకే, ఇప్పుడు ఎమాన్యుల్ సంజనాకి అంటాడనమాట, నాది అన్ఫేర్ కదా. ఎమాన్యుల్ అన్ఫేర్ జరిగింది కానీ చాలాసార్లు మాట్లాడతారనమాట. సో నేను అన్ని లూపులు తిప్పను, ఒక లూపే తిప్పుతాను. సో నాది అన్ఫేర్ కదా అంటే సంజన బ్యాడ్ లక్ రా అంటే, ఎమాన్యుల్ మీరు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తా బ్యాడ్ లక్ అని. సంజన అంటది, ఈరోజు మొత్తం నీకు బ్యాడ్ లక్ రాదు, అంతా అయింది బ్యాడ్ లక్, ఇంక వదిలేసే అంటది. సో తర్వాత అందరూ కంగ్రాచులేట్ చేస్తారు సంజయ్ గారిని. చూడండి, ఇది గ్రాఫ్. ఎవరైతే కొంపలోకి వద్దంటారో, ఎవరైతే నెగిటివ్ పర్సన్ అంటారో, ఎవరైతే తిట్టుకుంటారో అందరూ కంగ్రాచులేట్ చేశారు. ఎక్సెప్ట్ ఫ్లోరస్ అయినా అనుకుంటా. ఒకవేళ చేసి ఉంటే నన్ను క్షమించండి, నాకు కనబడలేదు ఫుటేజ్. సంజన గారు బిగ్ బాస్కి కెమెరాలు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. నేను లాస్ట్ 5 yearsలో నా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, శ్రీజ. పవన్ కళ్యాణ్ ఇది చాలా డ్రాగ్ చేస్తాడబ్బా. ఏందిరా అంటే, పవన్ కళ్యాణ్ అక్కడ ఫౌల్ గేమ్ ఆడి ఓడిపోతాడు. దాన్ని మనోడు ఏం చెప్తుంది, దానికి ప్రూఫ్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను స్టోరీ కదా, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, చూడండి, చెక్అవుట్ చేయండి. దీనికోసమనే కాదు, అన్ని అప్డేట్లు ఫాస్ట్గా అక్కడ వచ్చేస్తే తర్వాత వీడియోలు వస్తాయి. బట్ పవన్ కళ్యాణ్ అక్కడ రూల్ బ్రేక్ చేస్తాడు. లేదు, చేయలేదు, నేను జస్ట్ టచ్ చేశానే అని అంటాడు. కానీ శ్రీజ ఏం చెప్పడం ట్రై చేస్తుంది అంటే, టచ్ చేసినా కూడా రాంగే కదా, నేనే అదే చెప్పాను తప్ప నువ్వేదో దాన్ని ఫుల్గా అంటే దాని మీద లీన్ అయిపోయావని చెప్పలేదు కదా అని అంటది. పాయింట్లు చెప్తా చూడండి. శ్రీజ, అరే నీకు యాక్సిడెంటల్గానే అయ్యిందిరా, నాకు మనీష్ అలా టచ్ అవ్వకూడదని చెప్పాడు, అందుకే నేను తీసుకోలే, లేకపోతే నేను కూడా హ్యాపీగా అలా ఉంటాను కదా అని చెప్పి ఆ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, మనీష్ సపోర్ట్ తీసుకోవద్దు అన్నారు అంటే, సపోర్ట్ అంటే మనోడు ఎలా ప్రూవ్ చేస్తానంటే, మనీష్ సపోర్ట్ తీసుకోవద్దు అన్నాడు, బట్ నేను సపోర్ట్ తీసుకోలే, టచ్ చేశాను. సో ఏదైనా ఫౌలే కదా అని చెప్పి అమ్మాయి పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనోడికి అర్థమైందో అర్థం కాలేదో, లేకపోతే ఏదో ముందుగా వాడిస్తున్నాడో తెలియదు, కానీ అక్కడ ఫౌల్ అది. శ్రీజ ఏమంటుందంటే, సపోర్ట్ అంటే టచ్ అన్నట్టే కదరా, సేమ్ ఇందులో స్టేట్మెంట్ ఏముందిరా, స్టేట్మెంట్ అన్నావు కదా, అది నా స్టేట్మెంట్ కాదు, టచ్ చేసావనే కదరా నేను చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు మాస్ మ్యాన్ ఒకడు వస్తాడు మధ్యలో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈయన టూ మచ్ ప్రీచింగ్ అబ్బా ఈరోజు. ఈ పెద్ద మనిషి వల్ల ఇంత లేట్ అయింది. మళ్ళీ ఏదైనా లేకపోతే మా మాస్ మ్యాన్కి అన్యాయం జరిగిందంటారు. సో ఏమంటాడంటే మాస్ మ్యాన్ వచ్చి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళు, ఇది మైక్ పెట్టానే లేదా బిస్కెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళు అన్ఫేర్గా ఆడుతున్నారు, మనం మాత్రం న్యాయంగా ధర్మంగా ఆడుతున్నాం. టచ్ ఈజ్ డిఫరెంట్, సపోర్ట్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి వెళ్ళిపోతారు పెద్ద మనిషి. ఓకే, వెరీ గుడ్. ఆ ఫెయిరు అన్ఫెయిరు, న్యాయం అన్యాయం గురించి లోపల లెక్చర్ ఇస్తాడయ్యా, మనం అక్కడికి వెళ్దాం. తర్వాత ఇమాన్యుల్ ఏమో బర్నీ గారితో చెప్తాడనమాట, అన్న అంటే ఇమాన్యుల్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే మనీష్కిను ఇమాన్యుల్కి గొడవ అవుతుంది కదా, నా కాంటెక్స్ట్ వేరు, నేను మీ ఓడిని మాట్లాడు అంటే మీ ఓడంటే మీ ఫ్రెండ్ గురించి మాట్లాడు అనే కాంటెక్స్ట్లో, అంటే మనోడు కామనరు సెలబ్రిటీ అని ఏదేదో చేసాడు అని చెప్పి ఆ కాంటెక్స్ట్ మాట్లాడతాడు. డైలాగ్స్ ఏంటంటే, డైలాగులు ఇంపార్టెంట్. అన్న కామనర్స్లో నేను వాళ్ళని చూస్తే అంతసేపు నేను వాళ్ళతో తిరుగుతానా అన్న, వాళ్ళే నాతో ఎక్కువ మాట్లాడతారు, మీతో ఎప్పుడైనా నేను అంతసేపు కూర్చున్నానా, మీతో ఎప్పుడైనా అంతసేపు మాట్లాడుతున్నానా, తనుజతో కూర్చున్నానా, తనుజతో మాట్లాడుతున్నానా, రితు అండ్ నేను కామనర్స్తోనే ఉంటాం, ఓనర్ శ్రీజ, ఓనర్ ప్రియ, ఇలానే కదన్నా మాట్లాడతా. కామనర్ సెలబ్రిటీని గెలిపించాడు అంటే ఏంటన్నా, నాకైతే అర్థం కావట్లే అన్న. 105 రోజులు ఇదే ఫుడ్ తినడానికి నేను రెడీ, వాళ్ళు కానీ ఇదే మాట మీద ఉంటే.
బర్నీ అంటాడు అప్పుడైనా నేను కూడా రెడీ, అందుకే నేను వాళ్ళని ఏం అడగట్లే అని చెప్పి అయిపోద్ది. ఇప్పుడు ఎమాన్యుల్ అంటాడు డే 1 నుంచి హరీష్ గారు ఇదే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే తీసుకెళ్తున్నారన్న, దమ్ముంటే రా ఏంటన్నా అతను నన్ను దమ్ముంటే ఇది ఇక్కడ వరకు హరీష్ ఇలాగే తెస్తున్నారు అన్నయ్య, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఇలాగే తీసుకెళ్తున్నారు కావాలని ఫుటేజ్. తర్వాత దమ్ముంటే రా అనేది మనీష్ మాట గొడవ అవుతుంది కదా, దమ్ముంటే రా ఏంటన్నా మాటలు, అతను నన్ను వెక్కిరించారు, నేను దిగితే ఎలా ఉంటుందో తెలియదా అని ఏంటన్నా మాటలు, నేను అసలు అక్కడ ఏమడిగాను అని చెప్పి పాపం తిన బాధని బర్నీ గారికి చెప్తాడనమాట. బర్నీ ఎప్పుడు ఏమంటాడంటే ఇంకా టచ్ అయినట్టున్నాయి, అడిగిద్దాం వెళ్ళి దా అని చెప్పి అంటే అప్పుడు ఎమాన్యుల్ వద్దన్నా, అనవసరంగా వాళ్ళని లేపిన వాళ్ళం అవుతాం, నామినేషన్స్లో పెడదాం ఇలాంటి పాయింట్లు, పబ్లిక్ చూస్తారు కదా ఎవరు రియలో ఎవరు ఫేకో, అసలు ఆయన గేమే చూడలేదన్నా, సంచాలక్గా ఎందుకు పెట్టారు ఆయన్ని, సంచాలక్ ఎందుకు పెట్టారంటే ఆ సిగ్నల్స్ ఆయన మానిటర్ చేయాలి, ఎవరిని ఎప్పుడు పంపాలి ఏం చేయలేదు ఆయన పంపాలి, ఆయన చేయకుండా ఫెయిర్ అన్ఫెయిర్ అంటాడేంటి, మ్యాటర్ ఏంటంటే ఇది కరెక్టే. అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పెద్ద మనీష్ ఏం చూడలేదు, ఫస్ట్ మిస్టేక్ చేశాడు కదా, అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ అరిస్తే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 పెద్దవి పడతాయని చెప్పి ఆ డెసిషన్ తీసుకుంటాడు అనమాట. అతను చూడలేని ఒప్పుకోవాలి, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అతను చూడలేదు, మనం అరిచాం కాబట్టి నేను చూశాను ఒప్పుకున్నాడు, అబద్ధం అది. ఎందుకో చెప్పనా, పవన్ కళ్యాణ్ పెట్టింది లెఫ్ట్ హ్యాండ్, మనోడేమో రైట్ హ్యాండ్ అని అంటాడు, అక్కడ దొరికిపోతాడు. ఈవెన్ ప్రియాకి కూడా తెలుసు, చెప్పాను కదా కవరప్ చేయడం కోసం. తర్వాత తనుజ వస్తుంది సేమ్ డిస్కషన్లోనే, ఆయన చూడలేదు మనం అరిచామని చెప్పి అలా అన్నాడు, వీళ్ళతో మాట్లాడడం అంటే భయం వేస్తుంది, వీళ్ళతో మాట్లాడడం అంటే తనుజ అంటుంది ఈ కామనర్లతో, ఆ హరీషే పట్టుకొని వచ్చాడు, ఆ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ పాయింట్ అక్కడ స్కోప్ కూడా లేదు, ఆయన ఇలాంటిది వేస్తాడని చెప్పి తనుజ గారి పాయింట్ కరెక్టే. అక్కడ యాక్చువల్గా మనోడు అన్నింది మీ ఓడు అంటే మీ ఫ్రెండ్ అని, దాన్ని హరీష్ మాస్క్ మ్యాన్ ఎలా తీసుకెళ్ళాడంటే మేము కామనర్లు మీరు సెలబ్రిటీలు అని చెప్పి మనోడు దొరికిందే ఛాన్స్ కాదని చెప్పి తీసుకెళ్ళాడు. కానీ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఆయన ఉద్దేశం అస్సలు అది కాదు, జెన్యూన్గానే వేరేలా అన్నాడు, మీ ఓడు మా ఓడు అని అనుకుంటాం కదా మనం, అలా అన్నాడు, దాన్ని వీళ్ళు అలా తీసుకెళ్ళారు. అది తర్వాత చెప్పాను కదా పవన్ కళ్యాణ్ అసలు ఒప్పుకోవట్లేదు మాట, అది నేను అన్ఫేర్ అయింది, దీని మీద చాలా డిస్కషన్లు అవుతాయి, ప్రియాతో చాలాసేపు మాట్లాడుతూ మళ్ళీ నేను జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నా. ప్రియాకి చెప్తాడు అసలు థింగ్ ఏంటంటే నాకు ఎందుకో మనీష్ చూడలే అనిపిస్తుంది అని మనోడు అంటే యాక్చువల్గా చూడలేదు అదే చెప్తుంది ప్రియా అని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట కెప్టెన్ సంజన గారి కెప్టెన్, ద ఫస్ట్ కెప్టెన్ ఫస్ట్ వీక్లో అయ్యారు, అండ్ ఆమె ఇప్పుడు ఆ ఒక్క వారం కూడా టెంపరీ ఓనర్ కింద ఉంటారని కూడా చెప్పారు. సో ఇప్పుడు సంజన గారు ఆ బిగ్ బాస్ నేను చాలా హ్యాపీ అన్నీ చెప్పిన తర్వాత నాకు ఏమైనా పవర్స్ ఉన్నాయా, నా పవర్స్ ఏంటో చెప్పండి అంటే బిగ్ బాస్ ఏం దొబ్బే అని చెప్పి ఏం చెప్పడం, పవర్లే ఉంటాయి, కెప్టెన్ అంటే ఏం చేయాలో తెలుసు కదా అంటే ఆమె క్రేజీగా ఏదో చేద్దాం అనుకున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, రేపు నుంచి ఉంటుంది చూడండి, పిల్లలందరూ పిచ్చెక్కిపోతారు. ఇప్పుడు సడన్గా శ్రీజ గారు వచ్చి పెద్ద ఎస్ఏ రేటింగ్ రాస్తారన్నమాట, మనం విందాం. బట్ ఆమె హట్ అవడంలో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఏంద్రా అంటే వస్తారు వచ్చి వాళ్ళందరూ అక్కడే ఉంటారు, వెళ్ళిపోయే లోపల ఆగండి నాకు ఒక పాయింట్ ఉంది అని చెప్పి, మీరు మాట్లాడితే హీరో విల్లను కొట్టుకొని కమీడియన్ విన్ అయ్యారని చెప్పి 2 to 3 times అన్నారు. ఇక్కడ ఎవరు కమీడియన్స్ కాదు, అక్కడ ఆడిన వాళ్ళందరూ గేమర్సే, ఎవరి స్ట్రాటజీ వాడదు అనుకోండి, ఎవరి గేమ్ ప్లే వాడదు అనుకోండి, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నించున్నా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు, అండ్ సంజన గారు కూడా కమీడియన్లా కాదు, ఎందుకురా అంటే రైట్ టైంలో వచ్చి రాడ్లు తీశారు, సో అందరూ కష్టపడ్డారు. సో ఆ సెంటెన్స్ అయితే నేను ఒప్పుకోను, ఫైనల్గా ఎవరు ఎంత కష్టపడ్డారు అనేది ఎంత మ్యాటరో, చివరికి విన్నర్ అయ్యేది మాత్రం ఒకలే, అండ్ ఈరోజు నేను విన్ అయ్యాను అంతే తప్ప ఏదో ఫ్రీగా వచ్చిందంటే నేను అస్సలు అగ్రీ చేయను. ఇది ఎందుకన్నారో నేను తర్వాత చెప్తా. ఇంకో పారాగ్రాఫ్ ఉంది, ఇంకోటి ఏమంటారంటే అండ్ మోర్ ఓవర్ మీరు జనరల్గా ఏమొస్తుందంటే మీ దగ్గర నుంచి ఇన్ ద సెన్స్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీ వాళ్ళకి సపోర్టు మా వాళ్ళకి సపోర్ట్ అని వస్తే ఓనర్స్ టెనెంట్స్ లెక్కలో అనొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఇక్కడికి వచ్చింది కామనర్స్ లాగా, మీరు టెనెంట్స్ అయ్యింది సెలబ్రిటీస్ వల్ల. సో మీరు మీ వాళ్ళు మా వాళ్ళు అని డిఫరెన్స్ తెస్తే అప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని కూడా వస్తుంది, అది మీరు యాక్సెప్ట్ చేయాలి, దట్ ఈస్ మై పాయింట్. ఇవి ఎందుకు ట్రిగ్గర్ అయిందిరా అంటే అక్కడ 2-3 సార్లు కొన్ని పదాలు రిపీట్ అయ్యాయంట,
హీరో వీళ్ళని కొట్టుకొని కమీడియన్ విన్ అయ్యాడు అంటే యాక్చువల్గా పాయింట్ తెచ్చింది ప్రియా దాని గురించి క్లారిటీ ఇస్తుంది. లైక్ నేను నిన్న అనలేదురా సంజన అన్నదని చెప్పి. మేబీ ప్రియా అన్న తర్వాత అక్కడ వెనక నుంచి సెలబ్రిటీలు కూడా అని ఉంటారు. ఈమె కాలేదు. ఎందుకంటే అది ఈమెనే అన్నారేమో అనుకుని ఆమె హట్ అయింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఎఫర్ట్ ఇచ్చారు కదా, ఎంత కష్టమన్నా చివరికి గెలిచేది ఒకలే కదా, అంత తీసి పారేసినట్టు ఎందుకు మాట్లాడతారు? ఈవెన్ సంజన గారినైనా ఎందుకు అలా మాట్లాడతారు? అండ్ ప్రతిసారి మీరు ఇలా డిఫరెన్షియేట్ చేయడం ట్రై చేస్తున్నారు. డిఫరెన్షియేట్ నిజంగా చేస్తే అప్పుడు మీరే సెలబ్రిటీలు, మేము కామన్ ఆ పాయింట్కి స్టిక్ అయి ఉంటాం అని చెప్పి అక్క గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. హే, నాకు ఆ పాయింట్లో కరెక్టే అనిపించింది. హే, తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే పాయింట్ తెస్తాడు. ఏది మనీష్ దగ్గరికి, మనీష్ స్ట్రైట్ అవే కట్ చేస్తాడు పాయింట్. ఏంది నువ్వు ట్రై చేస్తున్నావు కార్నర్ చేయడానికి? ఇక్కడ నాకు అలాగే అనిపించింది. ఎందుకు అన్నిసార్లు తేవడం? అయిపోయింది, గేమ్ అయిపోయి గంట అయింది, మళ్ళీ అక్కడికి ఏదో ప్రూవ్ చేయడానికి తెస్తున్నాడు. పోను మనోడు ఫెయిర్గా ఆడాడంటే అక్కడ నిజంగానే ఫౌల్ గేమ్ ఆడాడు. ప్రూఫ్ కావాలంటే నా స్టోరీలో యాడ్ చేసి చూడండి. తర్వాత ఇంత అయిందా, మనీష్కి ఇమాన్యుయల్కి సార్ట్అవుట్ అయిపోతుంది, మంచిగా సార్ట్అవుట్ అయిపోతుంది. మనీషే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తాడు. 2 more థింగ్స్కి నేను అపాలజైజ్ చేస్తున్నా, నేను ఆ టోన్ యూజ్ చేయను ఫస్ట్లీ ఎవరి మీద, బట్ నీ మీద యూజ్ చేసాను, దానికి సారీ. ఇమాన్యుయల్ అంటాడు, అన్న నువ్వు నమ్మవు, నేను అది బాధతో అరిచా. మీ వాళ్ళు ఇన్ ద సెన్స్ దట్ డజంట్ మీన్ కామనర్లు సెలబ్రిటీలు కాదన్న. మీ వాడు అంటే అదే అక్కడ ఉన్నాడు పవన్ కదా అన్నాను, దానికి నీకు వేరేలా అర్థమైందని ఇమాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనీష్ అంటాడు, మీది నాకు అర్థమైందన్నా, బట్ నేను ఆ స్పాట్లో ఉన్నా కదన్నా, ఎంతమంది అటాక్ చేశారన్నా నా పైన, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ప్రతి ఒక్కరు లేచారు, మరి నాకు ఎలా ఉంటుందన్నా? నోటీస్ చేశారో లేదో తెలుసా, నేను ప్రియ మాట్లాడుకోవట్లేదు, ఇవన్నీ ఒకటేసారి హిట్ అయిపోతే తెలుసు కదన్నా ఎలా అవుతుందో, అందుకే అలా అయ్యిందన్నా అని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. ఇమాన్యుయల్ మళ్ళీ చెప్తాడు, నాకు అందరూ అర్థమైందా అంటారు, మరి అర్థమైందన్న వాడు ఎందుకు మాట్లాడుకోవడం మమ్మల్ని దబ్బడానికి? కాకపోతే ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నాకు అర్థమైందన్నా, నువ్వు వాళ్ళిద్దరికీ చెప్పినప్పుడు నాకు కూడా చెప్తావనే బాధ ఉంటుంది కదన్నా. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ నేను అసలు ఇంకా గేమే స్టార్ట్ చేయలేదన్నా, గేమ్ నుంచి ఎలిమినేషన్ అంటే ఎంత బాధగా ఉంటుందన్నా. అవును, చాలా బాధగా ఉంటుంది. నేను కామెడీ చేయట్లేదు, నిజంగానే బాధగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు డిస్కస్ చేస్తారన్నమాట. నాకు ఏముంటుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని నాకు ఉంటుంది. ఫస్ట్ క్యాప్టెన్ నేనైతే బయట వచ్చే కిక్ వేరే కదన్నా. సో నాకేమనిపించిందంటే, నేను చెయ్యని తప్పుకి నేను బయటకు పోయానని బాధ వేసిందన్న, అంతకుమించి ఏం లేదన్నా అని చెప్పి ఇమాన్యుయల్ అన్న మనీష్ అన్నకి చెప్పాడన్న. అది ఇప్పుడు సంజన గారు ఏదో చిలిప్పని చేయాలి కదా, షాంపూ అయిపోయింది, గుడ్డ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి చాలా లగేజ్ ఉంది, ఆ క్వీన్ బెడ్రూమ్కి వెళ్ళాలి కదా, నా లగేజ్ ఒక 2 పట్టుకురండి అని చెప్తాడు. కరెక్ట్ కాదు అది మామూలుగా ఆలోచిస్తే. ఎందుకంటే కెప్టెన్ అన్నాడు, కెప్టెన్లో లీడ్ చేసి హౌస్ రిలేటెడ్ వర్కులు చేయించుకోవాలి తప్ప పర్సనల్ వర్కులు చేయించుకోరు. బట్ ఎవరు ఇక్కడ అక్క ఎవరు? రాధిక నుంచి ఇలాంటివి ఉంటాయి. మీరు ఈ వారం రోజులు ఫిక్స్ అయిపోండి, దిబిడే. ఇందులో రైటు రాంగు మంచి చెడే ఉండదు. రాజమాత ఏదోటి చేస్తుంది. సో రాజమాత ఏం చేసింది, ఫస్టే ఆ లగేజ్ అంతా పట్టుకురమ్మంది. ఇమాన్యుయల్ మాయ చేస్తా అన్నాడు, ఎందుకంటే మీరే నన్ను సెలెక్ట్ చేశారు కదా అక్క, నేను చేస్తా అంటాడు. తర్వాత పాప రాము యాడ్ అవుతాడు. బట్ ఆ టైంలో ఇమాన్యుయల్ ఒక్కడే అంటే, నాకు ఇంకొకరు కావాలంటే మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అక్కడ వాళ్ళంటే, అంటే అక్క నీట్గా ఫ్లోరా సైనికి పేరు పిలిస్తే ఫ్లోరా సైనికి ఈమెకి అసలు పడట్లేదు. ఫ్లోరా సైని గారు సింపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రెస్పెక్ట్ నేను చేయను అనేసారు. ఈమె గట్టిగా ఇచ్చేసారు. బిగ్ బాస్ ఆమె ట్యాన్ అంటుంది, ఓకే యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఏం ఉండవు కాన్సిక్వెన్సులు, బొక్కలో కాన్సిక్వెన్సులు. ఒకవేళ వీళ్ళు చెప్పి చేస్తే ఇమాన్యుయల్ లాగా పెద్ద మనసు చేసుకొని చెయ్యాలి తప్ప రాములాగా చేయకపోతే బిగ్ బాస్ ఏమీ అండి. ఎందుకంటే ఒక పర్సనల్ థింగ్స్, ఆ ఈమె పర్సనల్ థింగ్ ఆమె ఎందుకు పట్టుకొస్తుంది? ఇందులో ఫ్లోరా సైని గారిది నేను తప్పు పడ్డానికి ఏమీ లేదు. ఈమె చేసింది రైట్ ఆర్ రాంగ్ అంటే అది రాంగే. బట్ ఈమె చేసేవన్నీ ఇలా క్రేజీగానే ఉంటాయి. రాబోయే రోజుల్లో మనం ఏం చూడాలి. అదిడే మ్యాటర్. ఓకే, తర్వాత ప్రియా ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ సంజన. ఇదంతా జరిగినప్పుడు ప్రియా వెళ్ళి పాపం చెప్తే సంజన గారికి, అండి అది ఆమెకి డినై చేసే రైట్ ఉంది కదా, అందులో తప్పేం లేదు, ఇంకా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అంటే, నాకు తెలుసమ్మా బట్ నేను కూడా అడగొచ్చు కదా అంటే, నేనేమి ఇది తప్పనట్లేదండి, మీరు ఏదైనా అడగొచ్చు, బట్ మేమేమంటున్నామంటే మాకు ఆర్ ఆమెకి అది డినై చేసే రైట్ కూడా ఉంది కదా, అది ఒక్కటే చెప్పడా ట్రై చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది ప్రియ. తర్వాత
అదే ఇద్దరు పెద్ద మనుషులు గుడ్డు కోసం ఏదో చేశారు కదా పాపం. మా సంజన అక్క, ఇమాన్యుల్, మన రాము అవేవో లగేజ్లు సర్దుకుంటుంటే ఆ బెడ్రూమ్కి వెళ్ళి వీళ్ళేమో చాక్లెట్లు దొబ్బేస్తారు, రితు చౌదరి ఏమో చిప్స్ ప్యాకెట్ దొబ్బేసి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి తినేస్తుంది. ఏందో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లా ఉంటాయి మనతో. తర్వాత మొదలెట్టే అమ్మ ట్యూషన్ మాస్టర్ మాస్క్ మ్యాన్ వచ్చాడు ఆ రూమ్లోని, ఆ చిట్ చాట్ రూమ్లోని. ప్రియాని కూర్చోబెట్టాడు, మొదలెట్టాడు లెట్స్ స్టార్ట్ ద షో అన్నట్టు. తనూజ నాతో 2 రోజులు తన బిహేవియర్ బాగాలేదు. తనూజతో ఇతనికి నచ్చలేదు. 2 రోజుల నుంచి తన బిహేవియర్ ఇతనికి నచ్చలేదంట. వాళ్ళది నాతో అదే పాయింట్స్ నేను నామినేషన్స్లో మాట్లాడాను తప్ప హద్దు మీరు మాట్లాడలేదు ప్రియా. ఓకే, వెరీ గుడ్. ఎందుకు వచ్చింది పాయింట్ విందాం. తర్వాత ఈ గ్యాప్లోనేమో ఇమాన్యుల్, రాము లగేజ్ మొత్తం పోతం పట్టుకెళ్తారు. ఇక్కడ ఇమాన్యుల్ మంచి డైలాగ్ వేస్తాడు అన్నమాట మన రాముకి. గేమ్ ఆడినవాడు కాదు తమ్ముడు, పోరాడినవాడు సూపరు. ఈరోజు నువ్వు పోరాడావు, ముద్దెచ్చావు ఈరోజు, సూపరు. ఫైట్ ఇస్తే చాలు. నా బాధ ఏంటంటే నేను అది కూడా ఇవ్వలే. మళ్ళీ సేమ్ రిపీట్. పవన్ కళ్యాణ్ ఏమో అది రిపీటు, ఆ లూపు. ఈ ఇమాన్యుల్ ఏమో ఈ లూపు, మాస్క్ మ్యాన్ ఏమో ఇన్ఫినిటీ లూపు. అది ఇప్పుడు మళ్ళీ మాస్క్ మ్యాన్. నిజంగా మంచోళ్ళు వేరు, మంచోళ్ళ నటించేవాళ్ళు వేరు. ఓకే, కపటి నాట సూత్రధారి అంటే ఏంటో తెలుసా? నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? పెద్ద మనిషి ముసుగులో పెద్ద గొంతు ఉందని మాట్లాడితే అందరూ అడుగుతారు అనుకొని బాధ్యత అప్పచెప్పితే ఓకే, పెద్ద మనిషి ముసుగులోని ఒక మనిషిని యాక్ట్ చేస్తున్నాడు. సో మనం ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పాం. ఆయన బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎంత సక్రమంగా చేయాలి. సో అక్కడ కుక్ అని, షెఫ్ అని అంత రెస్పాన్సిబుల్, అంత అకౌంటబుల్ పొజిషన్లో పెట్టినప్పుడు ఎగ్స్ది కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ కదా. కానీ ఏం చేశారు? ఈ ఎగ్ గురించి చాలాసార్లు చెప్తాడు, నేను ఒకసారి చెప్తాడు. సో అయిపోయింది. చీప్ అని ఒక మనిషి గురించి మాట్లాడి స్ట్రాటజీ ఉండాలి కదా. ఇది ఎవరి గురించి అనుకున్నారు? శ్రీజ గురించి. శ్రీజ చీపు గీప్ అని అన్ని మాట్లాడింది కదా. అన్ని మాట్లాడింది మనిషి ఒక స్ట్రాటజీ అంటూ అప్లై చేయాలి కదా. మీ ఇద్దరి గేమ్ చూసా. సో ఆమె గేమ్ మీ ఇద్దరి గేమ్ చూసాను అంటే శ్రీజ సెలెక్ట్ చేసుకుంటుంది కదా తను సంజనని. మీ ఇద్దరి గేమ్ను చూసా, బట్ ఆమె గేమ్ని నేను చూస్తా అన్నది కదా. ఏం చూడాలి? అదేం లాజిక్ అంటే ఇక్కడ నేనేమంటే ఇక్కడ శ్రీజ కావాలనే సంజన సెలెక్ట్ చేసుకుంది. దానికి రీజన్ ఏంట్రా అంటే లైవ్లో చూపిస్తారు. ఫస్ట్ సంజన రెడ్ ఇస్తుంది, వీళ్ళేమో అంటే డిస్లైక్ చూపిస్తుంది, వీళ్ళిద్దరేమో లైక్ చూపిస్తారు. డిమాండ్ పవన్ అండ్ మనోడి పేరేంటి మాస్క్ మ్యాన్. సో బట్ ఎందుకు రెడ్ చూపిస్తుంది అంటే ఎలాగో నువ్వు వాళ్ళ టీమే కదా అని అంటుంది సంజన కావాలని. అప్పుడు ఈమెకి ఇగో హట్ అవుతుంది. లేదు నేను చాలా లాయల్గా ఉంటాను గేమ్స్లోకి వచ్చేసరికి అంటే అవునా అని చెప్తే ఈమె కూడా లైక్ ఇస్తే అప్పుడు ఈమె ఎందుకు ఈయన సెలెక్ట్ చేసుకుందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది స్మార్ట్గా. ఇంత పెద్ద మాట అనేసింది కదా, నేను చాలా లాయల్గా ఉండాలి కదా, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి ఆమె హైప్ కోసం ఆమె సెలెక్ట్ చేసుకుని. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఒకవేళ మాస్క్ మ్యాన్కి ఇదే బాదరింగ్ పాయింట్ అయితే అది అయిపోయిన తర్వాత ఈమెను అడగాలి. ఈ తర్వాత అప్పుడు ఏమన్నాడు మాస్క్ మ్యాన్ తెలుసా? కావాలంటే లైవ్ చూడండి, రికార్డింగ్ ఎవరైనా చేసుకుంటే. వెరీ గుడ్ డెసిషన్, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఇండివిజువల్గానే ఆడు, లాయల్గా ఆడు అని పెద్ద మనిషి ఇవే డైలాగులు వేస్తాడు. అండ్ ప్రియకు కూడా ఏం చెప్తాడంటే రేపు పొద్దున ఏమైనా ఏకాభిప్రాయం టాస్క్ లాంటివి వస్తే నువ్వు ఎమోషనల్గా వెళ్ళక నీ ఓన్గానే వెళ్ళు అని చెప్తాడు. అంటే అక్కడ వచ్చేసరికి ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రియాని కానీ శ్రీజని కానీ ఎవరినైనా సరే ఇండివిజువల్గా ఆడమని పెద్ద మనిషి. ఇక్కడికి వచ్చేసరికి బ్లండర్ అంటే ఎలాగా? మనం అప్పుడు టీమ్ గేమ్ ఆడలేదంటే ఎలాగా? జస్ట్ బికాస్ నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు తీసుకోలేక ఇన్ని మాటలు మాట్లాడితే ఎలా? ఎందుకంటే ఆయన బలంగా ఫిక్స్ అయ్యాడు మాస్క్ మ్యాన్, కన్ఫామ్గా ఈ పేరే విన్ అవుతుందని. సో ఇవన్నీ పట్టించుకోలేదు. బట్ కట్ చేస్తే ఫస్ట్ ఓడిపోయి ఇప్పుడు శ్రీజ విన్ అవ్వడం ఆయన తీసుకోక ఈ ఫ్లిప్పులు మాట. నేను అందుకే దీన్ని ఒప్పుకోవట్లేదు. ఒకవేళ నిజంగా నీకు అది బాదరింగ్ పాయింట్ అయితే నువ్వు అక్కడ అలా చెప్పకూడదు. ఇండివిజువల్గానే ఆడాలి, వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పి నువ్వు అక్కడ అలా చెప్పి ఇప్పుడు ఇలా వచ్చి చెప్తే ఇది హిపోక్రసీయే కదా, ఒక హిపోక్రైట్లానే అనిపిస్తుంది కదా. సో నా ఫీలింగ్ అయితే అది. సో సంజన గారు విన్ అవ్వడంలో నాకు ప్రాబ్లం లేదు. మరి విన్ అవ్వడంలో ప్రాబ్లం లేనప్పుడు ఎందుకండి ఈ ముచ్చట్లు చెప్పు. బట్ మన టీం నుంచి వెళ్ళిపోయింది కదా. మరి అదే చెప్తున్నా, మన టీం నుంచి శ్రీజ వెళ్ళిపోయిందని నీకు బాధ ఉన్నప్పుడు రైట్ అవే అక్కడ మాట్లాడాలి కదా. అక్కడేమో అలా మాట్లాడి ఇక్కడ ఇది చెప్తాను కదా, లాజిక్ మిస్ అయింది.
ఎందుకు లాజిక్ అర్థం చేసుకోలేదో ఇది నా ప్రాబ్లం. నాకు ఈయన లాజిక్ అర్థం కావట్లేదు అనమాట. శ్రీజ క్లారిటీగా ఉంది, ప్రియా క్లారిటీగా ఉంది, అందరూ క్లారిటీగా ఉన్నాడు. మనోడు ఏంటంటే ఓడిపోయాడు, తీసుకోలేకపోయాడు, సో ఇప్పుడు ఎవరి మీద రుద్దాలి అన్నట్టే మాట్లాడాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్గా అని మీకు అనిపిస్తే ఆర్ మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ కనిపిస్తే నాకు ఆ లాజిక్ చెప్పండి. ఒకవేళ మనోడికి నిజంగా హట్ అయితే, ఒకవేళ మనోడు నిజంగా టీమ్ గేమ్ ఆడదాం అనుకుంటే ఎందుకు అప్పుడు చెప్పలేదు? అప్పుడు వచ్చి ఇండివిజువల్గా ఆడాలన్నాడు. అప్పుడు ఎందుకు శ్రీజని అప్రిషియేట్ చేశాడు? సడన్గా ఇప్పుడు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు, నాకు నేను వినాలి అని చెప్పి. అందుకే నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే క్యారీ చేస్తా తప్ప ఇలాంటివి చెయ్యను. కాన్ఫరెన్స్ చేస్తా, ఫైట్ చేస్తా తప్ప సిగ్గు వదిలేసి మాట్లాడను. చాలా పెద్ద మాట. నేను ఎక్కితే ఇది కూడా కాంట్రడిక్ట్ అని చెప్తా. నీకు ఎవరి మీదైనా ఇష్యూ ఉంటే క్యారీ చేస్తా, కాన్ఫరెన్స్ చేస్తా, వాటి మాట్లాడిన అన్నావు కదా. బర్నీ గారి మీద మీకు ఇష్యూ ఉంది కదా, మరి అది క్యారీ చేస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు నవ్వుతూ? మరి మీరు చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అంటే ఎలా సార్? తప్పు కదా హరీష్ గారు. దిస్ ఈజ్ మీ, ఐ ఆమ్ వెరీ సీరియస్ విత్ మై ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. వెరీ గుడ్, చాలా సీరియస్గా ఉన్నారు. నాకేం అర్థమైందంటే ఆయన గురించి నేను చెప్పుకోవాలనిపించింది, చెప్పుకుంటున్నాను అనిపించింది నాకైతే నిజంగా. అండ్ కొన్ని కరెక్ట్గానే చెప్పాలండి సంజన గారి విషయంలో. అక్కడికి వెళ్దాం. నాకు అర్థమవుతుంది, మీకు ఎందుకు అర్థం అవ్వట్లే? ఓకే, మనిషి ట్రిగ్గర్ చేస్తున్నాడు, మీరు ట్రిగ్గర్ అయిపోతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? ఆ పెద్ద మనిషి వచ్చి ఎందుకో కన్ఫెస్ చేశాడు. ఇది మాత్రం 2 సార్లు చెప్పాడు. ఏం చెప్తాడంటే, ఆ పెద్ద మనిషి వచ్చి ఎందుకు కన్ఫెస్ చేశాడంటే వీకెండ్లో దొరికిపోతాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కన్ఫెస్ చేశాడు. లేకపోతే ఆయనకి మనం అంత రెస్పాన్సిబిలిటీ ఇస్తే, అంత సీన్ చేసి, అంత గొడవ అయ్యింది, ఆయన పెద్ద సీన్ చేసి లాస్ట్కి వచ్చేసరి మనకి ఎందుకు చెప్పాడు? జస్ట్ బికాజ్ వీకెండ్లో ఎక్కడ అది రికార్డింగ్ చేసేస్తే దొరికిపోతాడు అని చెప్పి అక్కడ కన్ఫెస్ చేశాడు తప్ప అంతకుమించి ఏం లేదు. అది ఎవరో బర్నీ గారి గురించి. ఆయన మనీష్ది కూడా కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, మీరేమో ట్రిగ్గర్ అయిపోతున్నారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి ఈ పెద్ద మనిషి ప్రియాకిను పవన్ కళ్యాణ్కి క్లాస్ పీకుతాడు. అది ఇక్కడ ఇంకో స్క్రీన్ ప్లేలో ఏం జరుగుతుందంటే, రితు చౌదరి ఇమాన్యుయల్కి చెప్తుంది అన్నమాట, నువ్వు జోకులు వేసి ఆమె మిస్టేక్స్ ఆమెకి తెలియకుండా నువ్వు లేపుతున్నావు ఎవరు సంజన గారిని. అప్పుడు ఇమాన్యుయల్ అంటారు, అమ్మా ఆమెనేమి నేను లేపట్లేదు, ఆమెకున్న క్లారిటీ మనకి ఎవరికీ లేదు, ఆమెకు అన్నీ తెలుసు, దానికంటే ముందు ఆమె చేసిన ప్రతి ఇన్సిడెంట్ రాంగ్ అని చాలా బలంగా ముఖం మీద చెప్పాను, కావాలంటే నువ్వు వెళ్ళి అడుక్కో. ఆ షాంపూ విషయం దగ్గరికి వచ్చేసరికి గుడ్డు విషయం దగ్గరికి వచ్చి చెప్పాను, బట్ ఆమెకి ఏమి చేయాలనుకున్నారో అదే చేస్తున్నారు, ఆమె ఫుల్ క్లారిటీలో ఉన్నారు అని చెప్పి మనోడు చెప్తాడు. అప్పుడు ఓకే అని చెప్తుంది, అయిపోయింది. ఇప్పుడు ఇందాక మాస్క్ మ్యాన్ ప్రియాతో లెక్చర్లు అవుతుంది కదా, ఇప్పుడు పీకే వస్తాడు, అంటే మన కళ్యాణ్కి ఏం చెప్తాడంటే, కపట నాటక సూత్ర ఎవరో తెలుసు కదా, ఈ పదంతో సాగుకొట్టాడే, ఇది ఎవరో కాదు మన బర్నీ. ఆ పాయింట్ ఇందాక ఎగ్గ పాయింట్ మళ్ళీ అదంతా చెప్పుకొస్తాడు. మనము నమ్మి అక్కడికి ఇస్తే ఎగ్గ ఆ మనిషికి తెలిస్తే అంత సీన్ చేసి హ్యూమానిటీ అని చెప్పి మనందరినీ ఎదబదులు చేసి ఇలా ఇలాంటోలా జెన్యూను ఇవని చెప్పని మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారా? పెద్ద మనిషి ముసుగులో ఉండి రెస్పాన్సిబిలిటీ, అది ధర్మము హ్యూమానిటీ కంటే పెద్దదంట రెస్పాన్సిబిలిటీ. ఏందో నాకు ఆ లాజిక్ అర్థం కాలే. ధర్మం కంటే పెద్దది ఉంటుందా? ఎక్స్ విషయంలో తెలిసింది కదా అని చెప్పి ఆ ఎక్స్ స్టోరీ అంతా చెప్తారనమాట. ఇంకొక పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మన టీం నుంచి, అది ఎవరో కాదు మన మనీష్ అంటే పడట్లేదు ఫస్ట్ థింగ్, బర్నీ అంటే పడట్లేదు, నెక్స్ట్ శ్రీజ అంటే పడట్లేదు. యాజ్ ఆఫ్ నో మాస్క్ మ్యాన్కి వీళ్ళు ముగ్గురు విలన్స్, ఎనిమిస్. ఇంకొక పర్ఫార్మెన్స్ చేశాడు కదా మన టీం నుంచి, స్కోప్ లేకపోయినా ఒక టాపిక్ క్రియేట్ చేశాడు. ఎందుకు? ఫుటేజ్ కోసమే, కెమెరా ముందు కనబడడం కోసం, అంతే. మనకి మానిటర్ పవర్ రాలేదు, పని లేదు, సో ఏదో రకంగా కనబడాలి, అందుకని చెప్పి ఆ ఫుటేజ్ ఇచ్చాడు అని చెప్పి మనీష్ గురించి మాట్లాడాడు. ఇందులో నాకు కొన్ని కరెక్ట్ అనిపించింది. నాకు మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కూడా అదే చెప్పాను కదా, మనోడికి జస్ట్ బికాస్ బ్యాచ్ రాలేదు, అక్కడ వర్క్ చేయడానికి కూడా ఏం లేదు, స్కోప్ లేదు కాబట్టి స్కోప్ క్రియేట్ చేయడం కోసం ఇలా కావాలని గొడవలు ఆడుతున్నాడా, రివర్స్ స్ట్రాటజీలు. ఎందుకంటే మనోడు ఓవర్ థింకర్, మనం అగ్ని పరీక్షలో చూసాం కదా. సో ఈ పాయింట్లో నేను కొంచెం అగ్రీ చేస్తాను మాస్క్ మ్యాన్ విషయంలో రిగార్డింగ్ అసెస్మెంట్ ఆన్ మనీష్. తర్వాత ఇక్కడ పాపం శ్రీజ ఎక్స్ గురించి వస్తుంది, ఎందుకంటే కొత్త పర్సన్ మన సంజన గారు వచ్చారు కాబట్టి ఉన్ని ర్యాషన్ షేర్ చేసుకోవాలి కదా. సో ఎవరి దగ్గర ఉన్న ఎక్స్లో కొన్ని సెపరేట్ చేసి ఇస్తానన్నమాట సంజన గారికి. బట్ మాస్క్ మ్యాన్ చాలా సీరియస్గా మాట్లాడతాడు శ్రీజతో, అది నాకు అస్సలు నచ్చలేదు. శ్రీజ అడుగుతుంది అన్నమాట,
మీవి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అంటే మాస్క్ మ్యాన్ తెలీదు, తెలిసినా చెప్పను అంటే చాలా రూడ్ మాట. ఎందుకంటే ఆయన తీసుకోలేకపోయాడు, ఆయన ఓడిపోయాడు, విన్ అయిపోయింది, సో తీసుకోలేదు. అది చెప్పకుండా ఎదవసోళ్ళు అంతా చెప్తున్నారు టీమ్ గేమ్ ఇండివిజువల్ ఏమో బొక్క ఇవన్నీ. నేను శ్రీజ సంజన గారికి ఇవ్వాలని అడుగుతున్నాను అంటే మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే రేపటి నుంచి వాళ్ళు ఎవ్వరు కుక్ చేసినా నేను తిన్నాను, నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేనే కుక్ చేసుకుని తింటా అంటే శ్రీజ ఇక్కడ మంచిగా అంటదన్నమాట. అదంతా మీ ఇష్టం లేండి, పాయింట్కి రా అన్నట్టు, అదంతా మీ ఇష్టం అండి, బట్ ఎగ్స్ ఆమెకి ఇవ్వాలి కదా ఓనర్గా, సో తను కూడా కో ఓనర్ కదా అంటే మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే ఎగ్స్ గురించి నేను ప్రియతో మాట్లాడతాను, మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటే శ్రీజ మీ ఇష్టం అండి, ఎగ్స్ ఆమెకి ఇవ్వాలి, మీరు నాతో మాట్లాడిపోయినా పర్లేదు. ఈమె పాయింట్ స్టిక్ అయ్యే ఉంది, ఆయన కావాలని ఇప్పుడు ఈ మీద కోపాన్ని స్పిల్ చేయాలి, సో స్పిల్ చేస్తున్నాడు, బట్ ఆమె తీసుకోవట్లే. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రియా ఓనర్ కదా, ఫుడ్ ఓనర్ కదా, నేను ఆమెతోనే చెప్పుకుంటా, నాకు చెప్పుకోపో అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ లెక్చర్ కంటిన్యూ అవుతుంది పవన్ కళ్యాణ్ అనమాట. ఈరోజు మన ఓటమి కారణం ఎవరో తెలుసా? ఇదే శ్రీజ సంజన గారిని ఎన్ని మాటలు అన్నారు, ఎందుకు పిక్ చేసుకున్నారు? నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ట్రస్ట్ మీ, శ్రీజ మన టీంకి వస్తే నువ్వు శ్రీజ ఉండేవాడు, ప్రియ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు సో అప్పుడు వాళ్ళు మన టీంకే ఉండేవారు, సో అప్పుడు మనమే విన్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరిని విన్ చేసాం, తీసుకొచ్చి ఎవరిని ఇంట్లో పెట్టాము అంటే అవే నచ్చట్లే, మళ్ళీ వెంటనే ఎలా ఫ్లిప్ చేస్తారంటే మరి ఎందుకు ఇంత పీక్ కొన్నాడు కదా, ఇంత పీక్ కొని ఏమంటాడంటే సంజనతో నాకు ప్రాబ్లం లేదు, మరి ప్రాబ్లం లేనప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఎందుకు చెప్పండి అధ్యక్ష, ఏం ప్రూవ్ చేద్దాను? సంజనతో నాకు ప్రాబ్లమే లేదు, బట్ చిన్న లాజిక్, ఇప్పుడు మన రేషన్ సంజనతో షేర్ చేయాలి కదా, ఇఫ్ ఒకవేళ మనమే విన్ అయితే ఆ రేషన్ షేరింగ్ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఇదే పెద్ద మనిషి ఫుడ్ గురించి ఎంత ఎమోషనల్ డైలాగులు, ఏడుపులు, కన్నీళ్ళు, ఎన్ని షేర్లు చూపించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇలా మాట్లాడితే ఇక్కడే నాకు డౌట్ వస్తుంది మాస్క్ మ్యాన్ విషయంలో. నిజం చెప్పండి, కాసేపు సంజనతో ప్రాబ్లం లేదంటాడు, కాసేపు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి, నాకు ఫుడ్తో చాలా లింక్ ఉంటుంది అంటాడు, ఇప్పుడు వచ్చేసరికి రేషన్ ఇవ్వను అంటాడు, మళ్ళీ శ్రీజతో ప్రాబ్లం అంటాడు, శ్రీజతో ప్రాబ్లం లేదంటాడు. ఏందో ఫిక్స్ అయ్యాడు, గట్టిగా ఫుటేజ్ ఇద్దాం అని చెప్పి ఇచ్చుకొని పోయాడు. నెక్స్ట్ ఎంత ఫేక్గా ఉంటారంటే సంజన గారిని ఎన్ని మాట్లాడినారు, ఇప్పుడు చూడు ఎలా కల్పించుకుంటున్నారు అందరూ, అర్థమవుతుందా? ఈవెన్ మనీష్ కూడా, ఇదే మనీష్ ఎగ్ గురించి ఎంత చేశాడు, పాయింట్స్ అర్థం చేసుకో, అర్థమైపోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్కి లెక్చర్. సో నెక్స్ట్ ఏమో శ్రీజతో ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడానో నీకు తెలుసా పవన్ కళ్యాణ్? శ్రీజ తప్పుడు నిర్ణయం వల్లే కదా మన టీం ఓడిపోయింది. మళ్ళీ అంటే ఏదో బలంగా ప్రూవ్ చేద్దాం అనుకున్నాను అనమాట, శ్రీజ వల్ల ఇదంతా జరిగింది, శ్రీజ వల్ల ఇది జరిగింది, శ్రీజ రాంగ్ డెసిషన్ తీసుకుంది అని చెప్పి. బట్ శ్రీజ హ్యాస్ చూజన్ కరెక్ట్ డెసిషన్. అది ఎండ్ ఆఫ్ ద డే అది ఆమె ఇష్టం ఎవరితో ఉండాలనుకుని. వీళ్ళకి బాదరింగ్ అన్నప్పుడు ఈయన అక్కడే చెప్పి తప్పించుకోవాలి. నేను ఎందుకు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఈ పెద్ద మనిషి ఇంకా ఆయన బోల్డ్ సార్లు రిపీట్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది తన పర్సనల్ కాల్ అన్నప్పుడు టీం అని మాట్లాడొద్దు. అసలు ఎవడు మాట్లాడాడు? నేను చెప్తున్నా కదా, వీఆర్ డివైడెడ్, యూనిటీ లేదు మనకి, తదాస్తు. ఎందుకు కోపంగా ఉన్నా అంటే పెద్ద మనిషి ముసుగులో చేసిన ఆ పర్సన్ ఏం చేశాడు ఎవరో తెలిసేది, బర్నే. మళ్ళీ ఆ ఎగ్ చరిత్ర అంతా చెప్తాడు. రాముతో ఆ టీ అండ్ ఎగ్ని కన్ఫ్యూజ్ చేసి అవుట్ స్మార్ట్లో ట్రై చేయడం చేశాడు, దొరికిపోయాడు, మళ్ళీ కన్ఫెషన్ ఇచ్చాడు, సమాప్తే. తర్వాత ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాడు. నేను అదే మాట్లాడితే మనీష్ ఏమంటున్నాడంటే నువ్వు ఒక 1 hour or 1.5 hours సంజనా గారితో మాట్లాడితే నీ పర్స్పెక్టివ్ మారిపోతుంది అని అంటున్నాడు అని మనీష్ గురించి చెప్తాడు అన్నమాట పవన్ కళ్యాణ్. నువ్వు అంత సీన్ చేసావు అండ్ ఒక దొంగతనం చేసిన ఆవిని నువ్వు ఇప్పుడు గ్రేట్ అంటున్నావు, ఎలా హౌ అని చెప్పి పవన్ కళ్యాణ్కి అయితే అస్సలు మంచి ఇంప్రెషన్ లేదు సంజన మీద. ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్నాడు. తర్వాత మాస్క్ మీద ఎంత మంచి పాయింట్లు చెప్పినా కూడా స్టిల్ పవన్ కళ్యాణ్ ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్నాడు. నాకు ఒకటి చెప్పండి, సంజన గారి పైన ఆడియన్స్లో గుడ్ ఇంప్రెషన్ ఉంటుందా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుందా అంటే మాస్క్ మీద ఎక్కడ ప్రాపర్ అసెస్మెంట్ అయితే కరెక్ట్గా చేశాడు. ఫ్రాంక్గా చెప్తున్నా, షోకి ఆమె లైఫ్ ఇస్తున్నారు. సంజన ఈజ్ నాట్ ఏ బ్యాడ్ పర్సన్. ఆమె ఏం చేస్తున్నారంటే నాకు ఆల్రెడీ చెప్పారు, హరీష్ జీ నాకు టాస్క్ ఏం లేదు, పని ఏం లేదు, మేకప్ వేసుకుని కూర్చొని ఎలా ఉంటాను, నేను ఒక 5 నెలల పాపను వదిలి ఎందుకు వచ్చాను, విన్ అవ్వడం కోసమే కదా. సో అందుకే నేను సరదాగా ఎగ్గ తిన్నది, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత పెద్ద విషయం అయింది అందుకే.
సో నాకు ఆమె నిజాయితీ నచ్చింది అని చెప్పి మాస్ మ్యాన్ చెప్తాడు. అండ్ నువ్వు అనుకున్నట్టు బ్యాడ్ పర్సన్ కాదు, షీ ఈజ్ అ వెరీ గుడ్ గేమర్. ఇవన్నీ పర్ఫెక్ట్ పాయింట్స్. ఇది కరెక్ట్గా అసెస్ చేశాడు మాస్ మ్యాన్ సంజనని. మేకర్స్ ఎందుకు సంజన గారిని లోపలికి పిలిచారు? మేకర్స్ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఆమె స్పెషల్ పవర్లు ఇచ్చారు? బికాస్ షీఈస్ అన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్. అదేలో నోటీస్ చేశారు. సో మనం అలా చూడాలి తప్ప వేరే యాంగిల్లో చూడకూడదు పవన్ అంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, మీకు ఆవిడ థింకింగ్ కరెక్ట్గానే అనిపిస్తుందా అని అంటే, ఎస్ షీఈస్ డూయింగ్ సంథింగ్. తనకి క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంది. నాకు మీకు ఎందుకు ఆమె ఎక్కట్లేదో నాకు అర్థమైంది. మోర్ దెన్ ఆ గుడ్డు గొడవ, మిగిలిన గొడవలను పక్కన పెడితే మానిటర్గా మీరు అక్కడ ఎఫెక్ట్ అయ్యారు కదా, అక్కడ మీరు హర్ట్ అయి ఉంటారు. ఐ అండర్స్టాండ్ అని చెప్పి మాస్ మ్యాన్ అంటాడు. ఇదంతా అయిపోతుంది. తర్వాత ప్రియా గారు వస్తారు. ప్రియా గారి దగ్గర కూడా మొత్తం మళ్ళీ శ్రీజ పాయింట్ మళ్ళీ తెస్తాడు. శ్రీజ పాయింట్ తెస్తే ప్రియా కూడా ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ చెప్తాడు. మేబీ ఆమె తప్పనన్ను, బట్ ఆమె అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇలా ఆలోచించి ఒకవేళ ఒక టెనెంట్ ఒక వార్నర్ని గెలిపిస్తే, ఒక వార్నర్ ఒక టెనెంట్ని గెలిపిస్తే అది వేరేలా వెళ్తుంది అలా అనుకున్నదేమని చెప్పి ప్రియా మొత్తం బ్లేమ్ అయితే చేయదు. అలా జస్ట్ ఆమె ఇలా షీ కూడా అలాగా ఆలోచించి ఉండొచ్చు అని చెప్తుంది. బట్ మాస్క్ అని మాత్రం మళ్ళీ అదే బర్నీ గారి గురించి మాట్లాడతాడు, అదే మనీష్ గురించి మాట్లాడతాడు, అదే శ్రీజ గురించి మాట్లాడతాడు. మన యూనిటీగా ఏమంటాడు, మనం రాంగ్గా వాడుతున్నాం, ఇవన్నీ చెప్తాడు మళ్ళీ. సో లాస్ట్లో వచ్చేసరి కాన్వర్జేషను ఇమాన్యుయల్ బర్నీ మన సంజనాకి వస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. సంజన రాకముందే ఇమాన్యుయల్ మంచి ఎలివేషన్ ఇస్తాడు. ఎలివేషన్ కాదు, బాగా రీడ్ చేశాడు సంజన గారిని. ఇమాన్యుయల్ ఏం చెప్తాడని బర్నీ గారికి, అన్న ఆమె చాలా తెలివైంది, ఆమెకి ఏం చేస్తుందో అన్నీ తెలుసు, ఆమెకి ఎంత మెమరీ పవర్ అంటే జస్ట్ ఒక్కసారి సుమన్ శెట్టి గారు ఆమెను కలపలేదని 8 పర్సన్స్ అంటే అది కూడా గుర్తుపెట్టి ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అంత మెమరీ పవరు మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాము. అండ్ చాలా మంచి అమ్మాయి ఆమె. నేను ఆమెతో మాట్లాడాను కదా, మనసు చాలా మంచిది. బట్ ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలనేది ఆరాటం అయితే ఉంటుంది. నేను మార్నింగే అడిగా, గుడ్ వే ఉంటుంది, బ్యాడ్ వే ఉంటుంది, నువ్వు ఎందుకు బ్యాడ్ వే చూస్ చేస్తుంటే, ఏమైందిరా బ్యాడ్ వే అయితే ఏంటి అని అన్నదన్నా. సో నువ్వు బాధపడకు, నేనేమో పోను, కొన్ని రోజులు ఇంకా చాలా రోజులు ఉంటాను అన్నది. చూడు ఎంత కాన్ఫిడెన్స్ తన మీద తనకే అని చెప్పి ఇమాన్యుయల్ సంజన గురించి చెప్తే బర్నీకి కూడా అర్థమైపోతుంది మొత్తం. తర్వాత సంజన వస్తే వీళ్ళంతా చిట్చాట్ చేసుకుంటారు కాసేపు, అంతే, అంతకుమించి ఏం లేదు. దాని తర్వాత అందరూ దుప్పటి కప్పుకొని పడుకున్నారు. సో ఓవరాల్గా ఈరోజు జరిగింది ఇదిహే. సో దీనిపైన మీ స్పందన ఏంటి? మాస్ మ్యాన్ చెప్పిన పాయింట్లు శ్రీజ మీద నేను అసలు యాక్సెప్ట్ చేయను, నాకు అది కాంట్రడిక్టరీగా అనిపించింది. ఒకవేళ మాస్ మ్యాన్ నిజంగా అలా ఫీల్ అయ్యి ఉంటే రైట్ అవే శ్రీజ సెలెక్ట్ చేసిన వెంటనే ఆ పాయింట్ తేవాలి. బట్ అక్కడ ఆయన ఇండివిజువల్ గేమ్లోనే ఆడదాము, ఇండివిజువల్గానే ఉండాలి, లాయల్గా ఉండాలని చెప్పి జస్ట్ బికాజ్ తను అనుకున్నట్టు తను పవన్ కళ్యాణ్ గెలకపోవడం వల్ల ఇలా ఫ్లిప్ చేశాడు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. అండ్ మనీష్ ఇమాన్యుయల్ విషయంలో ఎవరిది రైటు ఎవరిది రాంగో చెప్పండి. పవన్ కళ్యాణ్ మనీష్ విషయంలో ఎవరిది రైటు ఎవరి రాంగో చెప్పండి. ఓవరాల్గా ఈ ఎంటైర్ కాన్వర్జేషన్లో మీకేమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, దానిపైన మీ స్పందన చెప్పండి. సంజన గారు లగేజ్ ఫ్లోరా గారిని పట్టుకురమ్మన్నారు కదా, దానిపైన మీ స్పందన చెప్పండి. వీళ్ళు చాక్లెట్లు దొబ్బుకొని తిన్నారు కదా, ఎగ్గ దగ్గర అంత సీన్ చేశారు కదా శ్రీజ, ప్రియా అండ్ మన రీతు పాప. సో వీటిపైన మీ స్పందన కామెంట్ చేయండి. ఇంకంతే, టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. నేను అప్లోడ్ చేసేసరికి ఒక 7 అవుతుంది అనుకుంటా. సారీ ఏమనుకోకుండా కొంచెం లేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఆర్ ప్రోమో నేను మళ్ళీ లెగిసరికి ఈజీగా 1 గంట 2 అవుద్ది. దాని తర్వాత వెంటనే వీడియో వస్తుంది. అంతవరకు ఈ వీడియోని వింటూ ఆస్వాదించండి. లైక్ మాత్రం ఇంపార్టెంట్, కామెంట్ ఆల్సో ఇంపార్టెంట్. సభకు నమస్కారం, ధన్యవాద్.